హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి శనగపప్పు కారం, వీటినే పుట్నాలని కూడా అంటారు. ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. పుట్నాల పప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఉప్పు తగినంత, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెమ్మలు 4, వీటన్నిటిని కలిపి ఎలా పొడి చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఎండుమిర్చి తొడియాలు లేకుండా తీసేసుకొని దోరగా వేయించుకొని, వీటితో పాటే కొంచెం ధనియాలు తీసుకున్నాం కదా, అవి కూడా వేగనిచ్చేసేసి మిక్సీ పట్టుకుందాం. దీన్ని ఎండుమిర్చి ధనియాలు మిక్సీ పట్టుకున్నాక ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకొని, సరిపడా ఉప్పు, వెల్లిపాయి, దీనిలో వేసిన పుట్నాల పప్పు, వీటన్నిటిని కలిపి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇడ్లీ, దోశ, వడల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కారం అనేది, శనగపప్పు కారం అనేది మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న దాన్ని గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది గాజు సీసాలో పెట్టుకుంటే. స్మెల్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను నెయ్యి వేసుకొని ఈ పుట్నాల పప్పు కారంతో అన్నం కూడా తిని చూసాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, స్మెల్ మంచిగా అనిపిస్తుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి ట్రై చేయండి. చట్నీతో పాటు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి.